వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో క్యాడర్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యలా మారిందా? ఇద్దరి నేతల మధ్య క్యాడర్ నలిగిపోతున్నారా? ఒకరిపై మరొకరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది? వాచ్ ది స్టోరీ. గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణలో హాట్ సీట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గజ్వేల్ నియోజకవర్గం ప్రత్యేక స్థానం. కేసీఆర్ గెలిచిన నియోజకవర్గం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఈ నియోజకవర్గంపై ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అధికారంతో పాటు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కూడా ఎక్కువయ్యాయట. ప్రస్తుతం క్యాడర్ ఎవరికి వారే యమునా తీరే అన్న చందాగా మారిందట. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు హస్తం అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారాయట. లోకల్, నాన్ లోకల్ పాలిటిక్స్ ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ఈ పరిణామాలు పార్టీలో అలజడి రేపుతోందట. ఈ గ్రూప్ వార్ రోజురోజుకి పెరిగిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావేమో అన్న ఆందోళనలో పార్టీ శ్రేణులు సతమతం అవుతున్నాయంట. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో పెత్తనం చేస్తే ఊరుకోమంటూ లోకల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైనంపల్లిని విమర్శించడం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తుందట. కొంతకాలంగా తనకు అనుకూలంగా ఉండే కార్యకర్తల్ని ప్రోత్సహించడం, మిగతా వారిని దూరం పెట్టడం చేస్తున్నారట మైనంపల్లి. దీంతో ఆయనపై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి. మైనంపల్లి గతంలో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా మెదక్ నుండి బరిలో దించారు. ఆ ఎన్నికల్లో మెదక్ నుండి రోహిత్ గెలవడం, మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావును ఓడించడం, ఆ తర్వాత ఆయన సిద్దిపేట, మెదక్ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. గజ్వేల్, సిద్దిపేట్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తుంటారు. ఇప్పుడు జిల్లాల్లో మైనంపల్లి పర్యటనలు ఈ నియోజకవర్గాల్లోని స్థానిక హస్తం నేతల అసంతృప్తికి కారణమైందట. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం చూపిస్తూ తనకు అనుకూలంగా ఉన్న నేతలను ప్రోత్సహించడమే ఈ గ్రూప్ వార్లకు కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో బండారు శ్రీకాంతరావు, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూముకుంట నర్సారెడ్డి వర్గాల మధ్య ఏదో ఒక విధంగా వార్ నడుస్తూనే ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా కంపెనీ ప్రారంభోత్సవ సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే శ్రీకాంతరావు ఫ్లెక్సీలను నర్సారెడ్డి అనుచరులు చించేశారు. అప్పుడు మొదలైన వర్గపోరు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి స్టేజ్ మీదకి పిలవడంతో నర్సారెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒక వర్గాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాడని, వ్యతిరేక వర్గం తయారు చేస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆరోపించారు. జిల్లా మంత్రి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఒకానొక దశలో తోపులాట దూషణలకు దారి చూపడంతో మంత్రి వారించిన ఏ వర్గం వినకపోవడంతో మంత్రి వివేక్ అసహనం వ్యక్తం చేశారట. ఇదే సమయంలో జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఏకంగా నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట.
గజ్వేల్ నియోజకవర్గంలో మైనంపల్లి వర్సెస్ నర్సారెడ్డి అన్న చందాగా పరిస్థితి ఉండడంతో కేడర్ అయోమయ స్థితిలో ఉందట. వారితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో తెలియక తటస్థంగా ఉన్నారట. లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయట. ముఖ్యంగా ఆశావాహులు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారట.